9వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. ఏమని సెలవిస్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యతను బట్టి, తనకున్న డబ్బును బట్టి అతిశయింపకూడదు కదండి. చదువుకున్నవాళ్ళు తన చదువును బట్టి, విద్యను బట్టి అతిశయింపకూడదు. అందంగా ఉన్నవాళ్ళు నాకు కలిగిన నేను ఇంత సౌందర్యవంతుని దాన్ని బట్టి అతిశయింపకూడదు. కానీ మనమందరం దేన్ని బట్టి అతిశయించాలంట అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన దేవుని బట్టి. హల్లెలూయా. ఆయన ఏం చేసే దేవుడు అంటే నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఎవరి దగ్గర మనకు న్యాయం జరగదు, ఎవరు నీతిమంతులు కారు, కానీ దేవుడు ఒక్కడేనంట నీతి న్యాయములు జరిగించే దేవుడు. కాబట్టి మనకున్న కుటుంబమును బట్టి కానీ, మనకున్న ధనమును బట్టి కానీ, మనకున్న చదువును బట్టి కానీ, మనకు కలిగిన దేన్ని బట్టి కూడా ఈరోజు మనం అతిశయించడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక రాజును మీకు చూపిస్తాను. నెబుకద్నెజరు కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. దేన్ని బట్టన్నా దేవుని కంటే దేనిని మనం అధికంగా ప్రేమిస్తామో అది మనకి దూరంగా ఉంటుంది, లేకపోతే అదే విగ్రహారాధన అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు, అలాగే దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. ఒకవేళ మనకి ఏదైనా ఉందా, దానికోసం ఏమని చెప్పాలి తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి స్తుతిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను, అంతే తప్ప ఇదంతా నా బలమును బట్టి వచ్చింది కాదు, లేకపోతే ఇదంతా నేను సంపాదించుకుంది కాదు అని మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అదేవిధంగా నెబుకద్నెజరు కోసం మనం తెలుసుకుంటే, నెబుకద్నెజరు దేవుని తెలియనివాడు కాదు. ఎలా అంటే షద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? కాలకుండా వాళ్ళ దగ్గర కాలిన వాసన కూడా రాకుండా క్షేమంగా అగ్నిగుండం నుండి బయటకు వచ్చారు కదా. అగ్నిగుండంలో పడేయడానికి దగ్గరకు వచ్చిన వాళ్ళు కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో ఉన్న వీళ్ళను మాత్రం రక్షించింది ఎవరు? దేవుడు రక్షించాడు. అప్పుడు ఒప్పుకున్నాడు. ఏమనంటే దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు, దేవుని మాత్రమే పూజించాలని నిర్ణయించుకున్నాడు. నెబుకద్నెజరు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. 30వ వచనంలో, రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. హల్లెలూయా. ఇక్కడ నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు తెలుసా? బబులోనుని మహా విశాల పట్టణం, ఈ పట్టణం అంతా కూడా నేను సంపాదించుకుందంతా కూడా దేన్ని బట్టి అంటే నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకు నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా. ఇదంతా నా ప్రభావము, నా ఘనత. హల్లెలూయా. అక్కడ దేవునికి మహిమ వచ్చిందా? రాలేదు. దేన్ని బట్టి అతిశయించాడు? అక్కడ తన కట్టించిన నగరను బట్టి, తన బల ప్రభావమును బట్టి ఇదంతా కూడా నా వల్లే జరిగింది అని గర్వించాడు. దానివల్ల ఫలితం ఏమొచ్చింది తెలుసా? దేవుడు తన కొమ్ములను విరగొట్టాడు. హల్లెలూయా. మంచులో తడిసి తర్వాత ఉంటుంది ఎలాంటి శిక్షకు గురి చేశాడంటే అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వల్ల గడ్డి మేసదు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింపని ఇచ్చించినో వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకునే వరకు. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడే వరకు కూడా, ఎందువల్ల నువ్వు నష్టపోయావు, ఎందువల్ల నీకు ఈ కీడు వచ్చిందని తెలుసుకునే వరకు కూడా నువ్వు ఇలాగే ఉంటావు. ఎలా ఉంటావంట అంటే అడవి జంతువుల మధ్య నివసిస్తాడంట. అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి అయ్యాయంట. తర్వాత తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే పక్షిరాజు రెక్కల ఈకల వంటిగా ఉన్నాయంట. మనుష్యుల్లో నుండి అతను తరమబడ్డాడు. ఇదంతా దేనివల్ల జరిగింది? ఈ నగరు నేను కట్టించాను, ఇదంతా నా ప్రభావం, నా ఘనత. దేవునికి ఏమాత్రం కూడా ఘనత రాలేదు. కానీ
తిను తెలుసుకోవాలి. ఆల్రెడీ శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండం నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి గణపరచుకుని నా ఉండకూడదు అని అనుకోవాలి. కానీ ఏమన్నా తెలుసా, నాదే, నా బలం, నేను అనే గర్వం ఎప్పుడొచ్చిందో మనుష్యుల నుండి తరమబడ్డాడంట. హల్లెలూయా. తర్వాత తన పశ్చాత్తాపడ్డాడు, దేవుని స్తుతించాడు. లాస్ట్ వచ్చిన ఒక మంచి మాట ఏమంటే తెలుసా, గర్వంతో 37వ వచనంలో ఒక లైన్ ఉంటుంది, గర్వంతో నటించు వారిని ఆయన అణప శక్తి గలవాడంట. అణప శక్తుడనియు. హల్లెలూయా. గర్వముతో నటించు వారిని, ఎలాంటి బుద్ధి వచ్చింది చివరికి, నేను గర్వంగా నేను అతిశయించాను. కాబట్టి అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడంట, అణిచివేస్తాడు. అణప శక్తి గలవాడు. హల్లెలూయా. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఈ నెబుకద్నెజరుకి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ప్రవ్వా నువ్వు చిరకాలం ముందుగాక నీ నామమును నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే గర్వంతో నటిస్తారో, ఎవరైతే నిన్ను గణపరచకుండా వాళ్ళ సొంత శక్తి మీద, వాళ్ళ మీద ఆధారపడుతూ వాళ్ళ గర్వంగా ఉంటారో, వాళ్ళు హెచ్చించుకుంటారో, వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళని నువ్వు అణిచేస్తావు ప్రవ్వా. హల్లెలూయా. హిజ్కియా విషయంలో కూడా మనం చూడొచ్చు, రిఫరెన్స్ చూపించిన. కానీ ఏం చేస్తాడు దేవుని సన్నిధిలో, నువ్వు మరణం అవుతావు అనగానే గోడ వైపు డైరెక్ట్గా కూడా నిలబడ ధైర్యం లేదు, గోడ వైపు తన ముఖం తిప్పుకొని పశ్చాత్తాపడుతున్నాడంట. ప్రవ్వా యథార్థ హృదయంతో నీ సన్నిధిని నేను ఎట్లున్నానో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, ఆ కృతజ్ఞతగా ఎలా ఉండాలి కదా, తను ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి అంటే తర్వాత రోజుల్లో ఏం చేస్తాడు తెలుసా, ఈ నగరిలో ఉన్నదంతా చూడండి, వచ్చి నాకున్నదంతా చూడండి, నా సమస్తాన్ని చూడండి, నేను సంపాదించుకున్నదని చూడండి అన్నప్పుడు దేవుడు శత్రువులకు అప్పచెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అనుకుంటాం మనం మన దగ్గర ఉన్నదంతా కూడా నేను సంపాదించుకుంది కదా, నా సామర్థ్యం. దినవృత్తాంతాల్లో ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూద్దాము. 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, 11వ వచనంలో నేను చదువుతాను ఒకసారి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలుగజేసిన అనుకుందురేమో. హల్లెలూయా. ఇదంతా కూడా నేను సంపాదించిందంతా కూడా, నేను కలిగినదంతా కూడా, జ్ఞానం అంతా కూడా ఎలాగంట అంటే నా సామర్థ్యము, నా బాహుబలం అనుకుంటున్నారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, ఈ భాగ్యము సంపాదించుకునడానికి సామర్థ్యం కలుగజేసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. నిజంగా మనం ఈరోజు ఆ నిజం తెలుసుకున్నట్లయితే, ఆ సత్యాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి కదా. ఒక ఎగ్జామ్ పాస్ అయితే ఏమంటాము, అంతకుముందు ప్రార్థన చేస్తాం, ప్రవ్వా నువ్వు ఖచ్చితంగా నన్ను పాస్ చేయి, సాక్ష్యం చెప్తాం, లేకపోతే కృతజ్ఞతగా కొంతకాలం ఉంటాం. తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, నేను ఎంత కష్టపడి చదివాను, రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని చదివితే నాకు నేను ఈరోజు ఎలాగొన్నాను. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇంతమంది మీద రికమెండేషన్స్ తెచ్చుకున్నాను, ఇంతమంది అధికారులతో మాట్లాడించాను కాబట్టి ఉద్యోగం వచ్చిందంటారు. కానీ ప్రవ్వా నువ్వు నాకు ఇచ్చిన భాగ్యము, నువ్వు కలగజేసిన సామర్థ్యం అని ఎవరైనా అనుకుంటారా? కొంతమంది గర్భఫలం కోసం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పలానా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు నాకు ఇలా కన్సీవ్ అయ్యాను, లేకపోతే పలానా డాక్టర్ చేతి చలవ వల్ల ఇలాగ అయ్యాను అంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యము, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఎప్పుడైనా అనుకున్నామా? కొన్ని మనకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ నా సామర్థ్యం, నా బాహుబలం అంటే ఏం జరుగుతుంది తెలుసా, నెబుకద్నెజరు మనుషుల్లో నుండి ఎలా తరమబడ్డాడో దేవుడు మనల్ని అలాగే తరుముతాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీలో ఎలాంటి మనసు అయింది, తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఎలా వచ్చాడు, ఒక డబ్బున్నవాడుగా వచ్చాడు లోకానికి, రాలేదు కానీ దాసునిగా, రిక్తునిగా వచ్చాడంట. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఎందుకు వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. క్రయధనముగా ఆయన చెల్లింపబడ్డాడు. రక్తం ద్వారా మనకుందంటే ఒక విలువ, మనుషులుగా మనకు ఒక విలువ ఉందంటే ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ ద్వారానే మనకి విలువ. హల్లెలూయా. అంతకు మించి మనకేమీ కూడా లేదు. ఈరోజు అభి క్షేమంగా ఉందంటే నేను పలానా సిఎంసికి తీసుకెళ్ళడం వల్ల తను బాగుందని నేను చెప్పకూడదు, పలానా డాక్టర్స్ ట్రీట్మెంట్ వల్ల తను బాగుందని చెప్పకూడదు. యెహోవా ఇచ్చిన భాగ్యము, ఆయన సామర్థ్యత, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళం? హల్లెలూయా. ప్రతి క్రైస్తవులు, ప్రతి ఒక్కరు కూడా మనం ఉదయం లేచామంటే దేవుని కృప, రాత్రి వరకు మన పనిపాట్లలో క్షేమంగా ఉన్నామంటే ఆయన సామర్థ్యత, ఆయన బాహుబలం తప్ప అంతకు మించి ఒక్క పాయింట్ కూడా ఏమీ లేదు. హల్లెలూయా. అంతకు మించి గర్వంగా ఉన్నావా, లేకపోతే నేను సంపాదించిన పగలు రాత్రి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము అనుకున్నావా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మనుష్యుల నుండి తరుమబడతారంట. అడవి జంతువులతో ఉంటాం, ఎలాంటి పరిస్థితులు, గోల్డ్ పెరిగిపోయి కనీసం ఎలాగ మంచుకు తడిసి నెబుకద్నెజరు ఎలాంటి పరిస్థితుల్లోకి దేవుడు నెట్టేశాడంటే, తిరిగి తాను పశ్చాత్తాపడి ప్రవ్వా నీ వల్ల ఏదైనా సాధ్యం,
నువ్వు మాత్రమే మహిమ ఘనత ప్రభావంలోకి అర్హుడవు, నీకు తప్ప వేరెవ్వరికి కూడా ఏది నేను ఇవ్వకూడదు, ఎలాంటి ఘనత నేను ఇవ్వకూడదు అని అనుకున్నాడో అప్పుడు ఏం చేసి తెలుసా, తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. కోల్పోయినదంతా తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తను తగ్గించుకునేవాడంట హెచ్చింపబడతాడంట, హెచ్చించుకుని ప్రతివాడు కూడా తగ్గించబడతాడు. హల్లెలూయా. అయితే ఎస్తేరు కూడా తన చిన్నప్పుడు ఎలాంటి పేదరికంలో పెరిగింది, దేవుడు తనను ఎలా రాణిగా చేశాడో మనందరికీ తెలుసు. రాణి అయిన తర్వాత నేను అందంగా ఉంటాను కాబట్టి రాజు నన్ను ఎన్నుకున్నాడు అనుకున్నదా? అనుకోలేదు. తన పినతండ్రి ఒక మాట చెప్తాడు, నువ్వెవరో నీ జాతి ఏంటో ఎవ్వరికి తెలిపొద్దు అన్నప్పుడు నన్ను పెంచిన తండ్రితో నాకేంటి అవసరం, ఇప్పుడు నేను ఒక మంచి హోదాలో ఉన్నాను, నేను ఎందుకు నా ప్రజల తరపున విజ్ఞాపన చేయాలనుకుందా? అనుకోలేదు. ఏమనుకుంది? నేను నశించేతను, నేనేమైనా పర్లేదు కానీ నా జాతి రక్షించబడాలి, నా కుటుంబం నా వంశం నశించిపోకూడదని ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన రాణిగా ఉండి తన చుట్టూ అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు ఉపవాసం చేయగలదా? చేయలేదు. కానీ తనుందంట, తనతో పాటు తన చెనికత్తలను కూడా ఫాస్టింగ్ పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి విశ్వాసం కదా! తనున్న పరిస్థితిని, చిన్నప్పటి నుండి తనకు పెరిగిన వాతావరణాన్ని, చిన్నప్పటి నుండి తన పినతని మొర్దెకై తను ఏ భయభక్తుల్లో పెంచాడో, ఏ విధంగా పెంచాడో తను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చాలా రకాలుగా చూస్తాం. సౌలు ఎందుకు తిరస్కరింపబడ్డాడు, దావీదు హెచ్చింపబడ్డాడు. దావీదు రాజైనప్పుడు నేను ఇన్ని యుద్ధాలు చేశాను, నాకు ఎంతమంది కుటుంబం ముందు అనుకోలేదు. ఏమన్నా ప్రవ్వా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని ప్రవ్వా, ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, గొర్రెల దొడ్డులోని తీసుకొచ్చావు ప్రవ్వా. ఎప్పుడు కూడా నేను గొర్రెలను మేపాను, అడవిలో ఉన్నాను, ఈ పరిస్థితి ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ప్రతి కీర్తనలో అది జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తను దేవునికి హృదయానుసారుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు హృదయానుసారులుగా ఉంటాము. మన స్థితి మనం మర్చిపోకూడదు, మన పరిస్థితి మనం మర్చిపోకూడదు. దేవుడు ఏ స్థితి నుండి ఇక్కడ తీసుకొచ్చాడు, ఏ పరిస్థితి నుండి ఇక్కడ తీసుకొచ్చాడు, ప్రతిదీ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా? ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. కోల్పోయిందంతా తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. మనకున్నదంతా కూడా దేవుడిచ్చిన భాగ్యమే. ఒక్కటే చెప్పాలి సాక్ష్యం, ఎక్కడికి వెళ్ళినా మనం నిలబడిన ప్రతి చోట ప్రభువా సాక్ష్యం చెప్పాలంటే ఆదివారం సాక్ష్యం ఏంటా అని ఆలోచిస్తారు చాలా మంది కదా. ఏదో ఒక పెద్ద మిరాకిల్ జరగాలేమో అని అనుకుంటాం, కానీ ఈ రాత్రి పడుకొని ఉదయం లేచామంటేనే అది పెద్ద సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాల ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకి ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు కదా, ఇదే సాక్ష్యం. హల్లెలూయా. ఎలాంటి కృంగుదల రాకుండా ప్రతిరోజు వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడు కదా, ఇదే సాక్ష్యం. హల్లెలూయా. ప్రతిదీ సామర్థ్యత ఈ బాహుబలం ఏదంటే దేవుడిచ్చిన భాగ్యము. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదంట. ప్రతి మనిషి కూడా జీవితంలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప ద్వారానే బ్రతుకుతున్నాం. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి తెలుసా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి దేవుని దగ్గరే. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందా? జరగదు. ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే న్యాయం జరుగుతుందా? జరగదు. కానీ భూమి మీద ఒకే ఒక్క ఆకాశమందు, ఇహమందు, పరమందు నీతి న్యాయములు జరిగించేది ఒక్కడే ఉన్నారు. ఎవరంట? ఎవరు? దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే న్యాయం జరిగించే దేవుడు. మనకి ఏ విషయంలో అన్యాయం జరిగినా, మనం ఏ విషయంలో కృంగిపోయినా, మనం ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా మనకి న్యాయం తీర్చే దేవుడు మాత్రమే. ప్రతిరోజు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఆయన మన జీవితంలో ప్రతి కార్యాన్ని బట్టి పడుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఉదయం నుండి ఈ సమయం వరకు నువ్వు చేసిన మేలు ఇది ప్రభువా, నేను ఈ విషయంలో తప్పిపోయాను ప్రభువా అని ప్రతిరోజు ఆయన దగ్గర మనం సరి చేసుకోవాలి. నేను చర్చికి వెళ్ళి వచ్చాను కదా, ఏ పాపం చేయలేదు, నేను రోజు పొద్దున్న లేసి ప్రార్థన చేస్తున్నాను కదా, నాలో ఏ పాపము లేదు అనుకోవడానికి వీల్లేదు. అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. హల్లెలూయా. అంతే తప్ప కొంచెం మనము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వచ్చేసి ప్రతి శనివారం ప్రార్థనకు వచ్చేసినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదు. హల్లెలూయా. ఇలాగ ఉండడానికి కూడా ఆయన అనాది సంకల్పం మాత్రమే. ఇలాగా ఆయన సన్నిధిలో కూర్చున్న మాటలు వినటం కూడా మన గొప్పతనం కాదు, కానీ ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. లేని వారి కోసం కదా, ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ప్రణాళికలో ఉన్నారు. ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి కూర్చోగలిగాం. అంతే మన పనులు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత మేము తొందరగా చర్చికి వెళ్ళి వచ్చేసాము, నాకు నేనుగా వచ్చానంటాం కాదు. దేవుని ప్రణాళిక. హల్లెలూయా.
ప్రతి విషయంలో మనం కూర్చున్నా నిలుచున్నా ఏం చేసినా ఆయన మాత్రమే మహిమ పొందాలంట. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరి జీవితాల్లో కూడా ఆయన చేసిన కార్యములు ఎంత గొప్పవి తెలుసా. నెబుకద్నెజరు వలె ఆ మేలులన్నీ కూడా మర్చిపోయి నా శక్తి చేత నా ప్రభావ ఘనత కోసం నా నగరం నేను నిర్మించుకున్నాను అన్న రోజు ఏం చేస్తావంటే నీ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది. దేవుడు రూపాయి నుండి కోటీశ్వరులుగా దేవుడు చేయగలడు. అదే కోటి నుండి రూపాయికి తేగలడు. హల్లెలూయా. ఏదైనా సాధ్యం ఆయనకి కదా. ఆయన పెకిలించడానికి సరి చేయడానికి సమర్థుడు కదా. మనల్ని బాగు చేయడానికి నాశనం చేయడానికి సమర్థుడు. ఎలా చేయాలన్నా ఆయన చేతిలోనే ఉంది కదా. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేసే దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన చూడట్లేదు కదా అని మనం కొన్ని పనులు చేసినా అన్నీ కూడా ఆయన ముఖకాంతిలో రహస్యంగా చేసిన ప్రతి పాపము కూడా ఆయన ముఖకాంతిలో తెలుస్తుందంట. కాబట్టి నేను ఏ తప్పు చేయట్లేదు, నాలో ఏ పాపము లేదు అనుకోవడానికి వీలేదు. ఇంకా సరి చేసుకోవాలి ప్రభా, ఇంకా ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను ప్రభా. ప్రార్థన చేయకపోవడమే పాపం అని బైబిల్లో ఉంది. అంటే అది కూడా పాపమే. నేను ప్రార్థన చేయట్లేదు కాబట్టి నేను పాపం చేస్తున్నాను. ప్రభా నన్ను క్షమించు. నువ్వు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి ఇదంతా ఎవరి గొప్పతనం అంటే నువ్వు ఇచ్చిన భాగ్యము ప్రభా. నేను కలిగి ఉన్నదంతా కూడా నువ్వు ఇచ్చిన ధన్యత ప్రభా. నాకు కలిగిన ఆస్తి పాస్తులు చదువు ఉద్యోగం అన్నీ నాకున్నదంతా కూడా నువ్వు ఇచ్చిన భాగ్యమే ప్రభా. నా సామర్థ్యత కాదు, నా బాహుబలం కాదు. ఒకవేళ నువ్వు నన్ను తీసుకొచ్చిన స్థానం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు నేను నడిచిన మార్గం అంతా మర్చిపోతే కనుక నన్ను క్షమించి ప్రభా. మర్చిపోతే దేవుడు మళ్ళీ గుర్తు చేయడానికి క్షణం పట్టదు కదా, అంతేనా. మనం మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయాలంటే ఒక్క క్షణం పట్టదు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు తిరిగి అక్కడికే పంపించేస్తాడు. నెబుకద్నెజరు తిరిగి అడవి జంతువుల్లోకి వెళ్ళిపోయాడు. మారు మనసు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుని స్తుతించాడు కాబట్టి తిరిగి తన రాజ్యం తనకి అనుగ్రహించబడింది. మళ్ళా దేవునికి ఎదురు తిరిగితే మళ్ళా దేవుడు పంపించుకునే సమర్థకుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా, ప్రభా ఇంకా నాలో ఏమున్నా ఏ తప్పెదురున్నా క్షమించి ప్రభా. ఒకవేళ నేను జ్ఞానిని నేను అనుకుంటున్నానేమో ప్రభా. ఒకవేళ నేను సౌందర్యంగా ఉన్నానేమో, లేకపోతే నేను అందగత్తిన నేను గర్వపడుతున్నానేమో, నాకున్న చదువుని బట్టి గర్వపడుతున్నానేమో, నాకున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నామేమో. కాదు ప్రభా. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుని బట్టియే. ఆయన పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఆయన ఆనందించి దేవుడైనాడు. దేన్ని బట్టి ఆయన సంతోషిస్తాడంటే ప్రభా వీటన్నిటికీ కారణం నువ్వు, మేము ఇదంతా కలిగి ఉన్నదంతా నీ కృప అని ఒప్పుకున్నప్పుడు ఆయన ఆనందించే దేవుడు. హల్లెలూయా. అందరు వెనుకిళ్ళే మాటలు దేవుడు దీవించు.